ఆచి చికెన్ మసాలా. కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి తప్పిపోయి 16 రోజులు అయినా ఆచూకీ దొరకలేదు. గత 15 రోజులుగా గాలింపు చర్యలు చేపట్టినా ఇప్పటి వరకు తనకు సంబంధించిన జాడ కానరాలేదు. అయినా చిన్నారి క్షేమంగా తిరిగి వస్తుందని పోలీసులు తీసుకొస్తారని స్థానిక ప్రజలు బలంగా నమ్ముతున్నారు. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు రాసి అయోమయానికి గురిచేస్తున్నారని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జ్ఞానేశ్వరి కోసం కలవరిస్తున్న స్థానిక ప్రజలతో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. పోలీసులు గాలింపు చేస్తున్నారు, ఎలాంటి చర్యలు అనుపట్లేదు, ఆచూకీ దొరకలేదు. ఇలాంటి నేపథ్యంలో జాను క్షేమంగా ఇంటికి రావాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు. ప్రస్తుతం మనం కాపీలో రోజు మారుతున్నారు. అందులో దొరికిందని చెప్తున్నారండి. వ్యాపారం చేసాక సెల్ తీసుకొస్తున్నాను, ఖచ్చితంగా దొరికిందని మేము చాలా సరదా పడ్డాము. అంటే మాకు పిల్లలు ఉన్నారు కదండి. మరి వాళ్ళు చెప్పినంతో తప్పుడు ప్రచారం అమ్మా. 16 రోజుల నుంచి పోలీసులు గాలిస్తున్నారు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హనుమాన్ బృందాలకు గాలిస్తున్నారు. అయినా ఎక్కడ దొరకలేదు. అమ్మాయి దొరకాలని మీరు కోరుకుంటున్నారా? దొరకాలనే కోరుకుంటున్నానండి. నేను ఆ రోజు అన్నం తినకపోయినా పర్లేదు, నిజంగా దొరికిందని తెలిస్తే చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే చంటి పిల్ల కదండి, 2.5 ఏళ్ల పిల్ల కదండి. మరి ఎలాగని అందుకే మేము అందుకు వచ్చిన అందరినీ అడుగుతున్నాడు, పాప దొరికిందా సెల్లలో పెడుతున్నారు ఏంటని మేము అడుగుతున్నాం అనమాట. 5 గంటలు వచ్చిందని చెప్పేసి న్యూస్ వస్తుందని మేము చాలా సంబరపడుతున్నాం. కడుపు నిండినంత ఆనందంగా ఉందండి. మాకు కడుపు నిండినంత ఆనందంగా ఉందండి. 2 గంటలు వచ్చేదని చెప్పేసి 3 రోజుల నుంచి నిరాశపడవలసి వస్తుందండి. చాలా బాధపడుతుందండి అమ్మాయి గురించి. పోలీసులు గాలిస్తున్నారు, నమ్మకం? పోలీసులు గాలిస్తున్నారు కానీ మాకేమో నమ్మకం కాపాడతలేదండి. అది మీరు ప్రయత్నించాలండి. అమ్మాయి అదృష్టమై 16 రోజులైంది. దేశవ్యాప్తంగా అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నారు. తల్లి గురించి చేయాలని కోరుకుంటున్నారు. మీరు ఏమనుకుంటారు? దొరుకుతుంది, కంపల్సరీ దొరుకుతుంది కానీ బాధపడుతున్నారు. తప్పదు, ఏం చేస్తామంటే అమ్మాయి బతికే ఉంది, రావాలని కోరుకుంటున్నారు. త్వరగా గురించి రావాలని కోరుకుంటున్నామండి. అమ్మాయి బతికే ఉందని నమ్మకం ఉంది. నీరు కోసం నానిపోయేది అలాగే ఎదురుగా దారి చూపిస్తాడు. తీసిపోయారు. అమ్మాయి క్షేమంగా వస్తుందో నమ్మకం ఉంది. పోలీసులు అమ్మాయి కోసం 16 రోజుల నుంచి గాలించినారు. పోలీసులు నమ్మకం లేదా? మరి ఎలా అవుతుంది అనుకుంటారు మీరు? బాధగా ఉంది. పంచాయతీ తుని మండలంలో చిన్నారి అదృశ్యమై వాళ్ళకి 16 రోజులైంది. మీరేం కోరుకుంటున్నారు? అమ్మాయి బతికి ఉందని మీకు నమ్మకం ఉంది? ఈ పోలీసులు గాలిస్తున్నారు, గాలించారు, ఎలాంటి నమ్మకం ఉంది? ప్రజలందరూ కూడా ఏదేదో వ్యక్తులుగా మాట్లాడుతున్నారు. ఒకళ్ళేమో బాంబు ఇస్తున్నారు, ఒకళ్ళేమో ఎవరైతే గెలిపిందంటారు, ఏదో అయిపోతుందంటారు, ఎవరి మాటలు నమ్మాలో ఏం నమ్మాలో ఏం అర్థం అవ్వట్లేదు. ఈ తప్పుడు ప్రచారాలన్నీ ముందు చేయడం మానేసి అమ్మాయి ఎక్కడ ఉందో కనిపెట్టాలని కోరుకుంటున్నాను. అమ్మాయి క్షేమంగా ఇంటికి వస్తుందని నమ్ముతున్నాను. ఇదే పరిస్థితి ఎవరిని అడిగినా అమ్మాయి క్షేమంగా ఇంటికి రావాలని కోరుకుంటున్నారు. అమ్మాయి బతికుందని ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు గాలిస్తున్నారు, గాలింపు మీద మాకు నమ్మకం ఉంది. అమ్మాయి సజీవంగానే ఉంది. ఎవరు కిడ్నాప్ చేశారో రావాలని కోరుకుంటున్నారు. కాకినాడ జిల్లా గత 15 రోజులుగా గాలింపు చర్యలు చేపట్టినా ఇప్పటి వరకు తనకు సంబంధించిన జాడ కానరాలేదు. అయినా చిన్నారి క్షేమంగా తిరిగి వస్తుందని పోలీసులు తీసుకొస్తారని స్థానిక ప్రజలు బలంగా నమ్ముతున్నారు. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు రాసి అయోమయానికి గురి చేస్తున్నారని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. సందీప్, కాకినాడ జిల్లా తుని మండలం దొండబాక శివారు సిహెచ్ అగ్రహారానికి చెందిన 2.5 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై 16వ రోజు వచ్చేసింది. అయినప్పటికీ ఎక్కడ కూడా చిన్నారి ఆచూకీ కనపడడం లేదు. పోలీసులు సర్వశక్తులు ఒడ్డి ఒక విధంగా చెప్పాలంటే శక్తికి మించి పనిచేస్తున్నారని చెప్పాలి. అయినా క్లూ కూడా లభించడం లేదు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు నిలిపివేసినట్టుగా సమాచారం. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి. హనుమాన్ బృందాలు కూడా అక్కడక్కడ మాత్రమే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే 4 సార్లు పైగా
ఎన్డీఆర్ఎఫ్ బృందాలు 10 కిలోమీటర్ల మేర, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు 6 కిలోమీటర్ల మేర కొండను 2-3 సార్లు చుట్టేసిన నేపథ్యంలో ఎక్కడ జాడ కనబడలేదు. ఏదైతే పోలీసులు బొమ్మలు పెట్టారో బొమ్మలు కూడా తీసేశారనే చెప్తున్నారు. ఎందుకంటే యానిమల్ ట్యాపింగ్ కోసం బొమ్మలు పెట్టి వాటికి రక్తము మరకలు రాసి చికెన్ పెట్టారు. అయినా ఎలాంటి జంతువు రాలేదు. అక్కడ చీమలు, ఏగలు, దోమలు తప్ప మరో జంతువు కనపడలేదు. మధ్యలో కోతులు మాత్రం కనపడి వాటి పని కాదని ఇక వాటిని కూడా తీసేసిన నేపథ్యం ఉంది. ఇక చిన్నారి అదృష్టమైందన్న కోణంలోనే ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతుంది. మొన్నటి వరకు జంతువులు ఎత్తుకెళ్లిపోయానో లేదంటే అడవిలో పడిపోయిందనో వార్తలు వచ్చాయి. అలాగే గాలింపు చర్యలు కూడా అదే కోణంలో జరిగాయి. ఎలాంటిది లభించకపోవడం, మరో పక్క కుక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఏమీ లేకపోవడం, దానికి డిహైడ్రేషన్ అయ్యి తిండి నీరు లేక చనిపోయి పరిశీలిస్తే చిన్నారిని ఎవరో అదృష్టం చేసుకుండొచ్చు, కిడ్నాప్ చేసుకుండొచ్చు అనే కోణంలోనే ఇప్పుడు పూర్తిగా దర్యాప్తు కొనసాగుతున్నారు. దాంతోనే కేసు పర్యవేక్షణ చేస్తున్న పెద్దాపురం డీఎస్పీ ఏబీజే తిలక్ కేసు నమోదు చేసిన తుని రూరల్ సిఐ చెన్నకేశ్వరరావు కూడా పూర్తిగా సెల్ నంబర్ల ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు. ప్రత్యేక బృందాలని సీతాపురం, అదే దీపాలవరం మరికొన్ని గ్రామాలకు పంపించడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రాంతాల నుంచి జంతువులు వేటాడే వాళ్ళు అక్కడికి వచ్చారన్న సమాచారంతో అక్కడికి పంపడం జరిగింది. అక్కడ కూడా వారికి ఎలాంటి ఆచూకీ లభించలేదు. మరో పక్క ఏదైతే ఇక్కడ జంతువులు వేటాడుతారో కొన్ని జంతువులు వేటాడేవారు అడుగు మార్గం కూడా వస్తారు. వారు విద్యుత్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకుంటారు. దానికి తగిలి పడిపోయి ఉండవచ్చు. ఆ సమయంలో వాళ్ళు తీసుకెళ్లిపోయి ఉండొచ్చు అనే కోణంలో పరిశీలిస్తున్నారు. కొండ మీద గతంలో హనుమాన్ బృందాలు గాలించినప్పుడు ఒక ఈ సారా లేదంటే అక్రమ మద్యం తయారు చేస్తే దట్టి ఒకటి కనపడినట్టుగా చెప్తున్నారు. పోలీసులు మాత్రం దాన్ని బయటికి చెప్పలేదు. అటవీ శాఖ అధికారులు కూడా ఆ ఫుటేజ్ విడుదల చేయలేదు. దీన్ని బట్టి పరిశీలిస్తే కొండపైకి కొందరు వెళ్తున్నారన్న సమాచారం మాత్రం పక్కగా కనిపిస్తుంది. ఆ నేపథ్యంలో ఎవరైతే సంచార జాతుల వారు వచ్చారో లేదంటే ఈ జంతువులు వేటడానికి వచ్చిన వాళ్ళు ఆ మార్గం గుండా వచ్చి ఊళ్ళోకి రాకుండా అడవి మార్గంలోనే వెళ్ళిపోయి ఉండొచ్చు. బహుశా వాళ్ళు తీసుకెళ్లిపోయి ఉండొచ్చు అనే కోణంలో కూడా దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతుంది. 16 రోజులు అయిపోయింది. ఎలాంటి ఆచూకీ గానీ, ఆధారాలు గానీ, ప్రూఫ్స్ గానీ, సాక్ష్యాలు గానీ ఏది కనబడలేదు. 100 మంది పైగా పోలీసులు అదుపులో తీసుకుని విచారించారు. సెల్ ఫోన్ ఆధారంగా వాళ్ళు తీసుకొచ్చారు. ఇంక కొంతమంది తాము పన్నులకు పోయినా డబ్బులు తీసుకుని వస్తాం, వచ్చిన తర్వాత పోలీసులు కలిసి సమాచారం కూడా ఇచ్చారు. వారిని కూడా విచారించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. కానీ ప్రజలు మాత్రం చిన్నారి క్షేమంగా ఉంది, క్షేమంగా తల్లి బడిని చేరుతుందన్న ఆకాంక్ష ధీమా వ్యక్తం చేస్తున్నారు. జీ తెలుగు చూసి మాట్లాడినప్పుడు కూడా పలువురు అలా కేసుతో సంబంధం లేని వారు బయట వారు కూడా అమ్మాయి క్షేమంగా తల్లి బడిని చేరాలని కోరుకున్నామని కీలకంగా ఏదైతే తల్లి చెప్పిందో జిల్లా ఎస్పీ చెప్పారో, డిఎస్పీ చెప్పారో అదేవిధంగా వాళ్ళు కూడా సోషల్ మీడియా తప్పుడు ప్రచారాలు చేస్తుంది. వాము మింగేసిందని కొందరు, లేదంటే చనిపోయిందని కొందరు జ్యోతిష్లు వచ్చి భూమిలో ఉండిపోయింది మేమే తీసుకొస్తామని చేస్తున్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయకుండానే సామాన్య ప్రజలు వాళ్ళ అమ్మాయితో సంబంధం లేని వాళ్ళు, బంధుత్వం కాని వాళ్ళు కూడా ఒకటే చేస్తున్నారు. తప్పుడు ప్రచారం చేసి మమ్మల్ని అయోమయానికి గురి చేయకుండా పాప వచ్చేసిందని మీరు చెప్తున్నారు, మేమంతా ఆతృతగా చూస్తాం, అవసరమైతే తిండి మానేసి అక్కడ వెళ్ళి పూజలు చేస్తాం తప్ప పాప క్షేమంగా రావాలి, మీరు కూడా అదే కోరుకోండి, కరెక్ట్ సమాచారం ఉంటే ఇవ్వండి, తప్పుడు ప్రచారం చేయకుండా సామాన్య జనం కూడా మాట్లాడుతున్న నేపథ్యం అయితే మనకు కనిపిస్తుంది. అదేవిధంగా చిన్నారి కోసం గాలింపు అయితే ఆపలేదు. టెక్నికల్ కోణంలో దాన్ని దర్యాప్తు చేస్తున్నాం, అనుమానితులను అదుపులో తీసుకున్నామని పోలీసు వర్గాలు కూడా చెప్పడం జరిగింది. మరోపక్క చిన్నారి తల్లిదండ్రులు పూర్తిగా బెంగ పెట్టుకున్నారు, తిండి తినడం లేదు. వాళ్ళని పరామర్శించడానికి వచ్చిన బంధువులతో పాటు రాజకీయ పార్టీల నాయకులు కూడా వస్తున్నారు. కాంగ్రెస్ జిల్లా పార్టీ అధ్యక్షుడు రావడం జరిగింది, వైసీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు వచ్చారు, అదేవిధంగా బీజేపీకి చెందిన చైల్డ్ రైట్స్ కమిషన్ చైర్మన్ కూడా వచ్చి వెళ్లారు, హోంమంత్రి వచ్చి వెళ్లారు. హోంమంత్రి కావచ్చు, లేదంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా చైల్డ్ రైట్స్ కమిషన్ చైర్మన్ సూర్యనారాయణ రాజు, వీళ్ళంతా కూడా ఎస్పీతో మాట్లాడుతున్నాం. ప్రతిరోజు ఉదయం శాఖలో సమీక్షలు చేస్తున్నాం, చిన్నారిని క్షేమంగా తీసుకొస్తారని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిన్న కాకినాడ వచ్చినప్పుడు ఆయన చిన్నారి కోసం అక్కడికి వెళ్తారన్న ప్రచారం కూడా జరిగినప్పటికీ ఎలాంటిది కనపడలేదు. అదేవిధంగా ఆయన రాజమండ్రిలో దిగి రాజమండ్రి నుంచి కాకినాడ వస్తారని చెప్పినట్టుగా వైజాగ్ నుంచి రోడ్డు మార్గంలో వస్తారని చెప్తున్నారు. ఆ సందర్భంగా తుంగ ఆదర్శ ప్రచారం జరిగిన అది కూడా జరగలేదు. మొత్తం మీద ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు, హోంమంత్రి ఆదేశించారు, చైల్డ్ రైట్స్ కమిషన్ చైర్మన్ ఆదేశించారు, పోలీసు చేసుకుపోతున్నారు తప్ప ఎక్కడ ఎలాంటి ఆధారాలు గానీ సాక్ష్యాలు గానీ దొరకపోవడం ఇది పోలీసులకు ఒకంత సవాల్గా మారింది. అలాగే వారిపై ఒత్తిడి కూడా పెరుగుతోంది. ఎవరికి వారికి ఫోన్ చేసి చిన్నారి ఎక్కడ ఉందో అడుగుతున్నారు. మరోపక్క ఎస్పీ హిందూ మాట్లాడుతూ తమకు చిన్నారితో ఫోన్లతో పాటు
సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చిన్నారిని చంపేశారు, చిన్నారిని పాము మింగేసిందని తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని కూడా మమ్మల్ని అడుగుతారు. కాబట్టి కొన్ని సంస్థలకి నోటీసులు ఇస్తాం. మీడియా స్వేచ్ఛను మేము అరికట్టం కానీ తప్పుడు ప్రచారం చేస్తే ఖచ్చితంగా అరికట్టమని ఆయన కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీద అక్కడ విచిత్ర పరిస్థితులు నెలకొని ఉన్నాయి. 2 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి. ఏమో ఆనుమానం నుండి కూడా చిరిగిపోయే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఈ రోజు కూడా పూర్తిగా ఆకాశం మేఘాలపై వర్షం పడే సూచనలు కనబడుతున్నాయి. దాంతో చిన్నారి క్షేమంగా రావాలని తల్లిదండ్రులు కోరుకుంటారు తప్ప అంతకు మించి వాళ్ళు కూడా ఏమీ చేయలేని పరిస్థితులు నెలకొని ఉన్నాయి అక్కడ. ఏంటి సమస్య ఇప్పుడు ఒక్కొక్కటిగా గాలింపు బృందాలు గాలింపు విరమించుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? ఏది చెప్పినట్లుగా ఒక్కొక్కటిగా గాలింపు నిలిపేస్తున్నారు. ఎందుకంటే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కానీ, హనుమాన్ బృందాలు కానీ దాదాపు 5 నుంచి 6 రోజుల పాటు వారు పూర్తిగా కొండకి దిగి వచ్చారు. అణువణువు పరిశీలించారు. ఏదైతే నల్లకొండ ఉందో నల్లకొండ ఎదురుగా ఉన్న చెరువులు గాలించారు, చెరువులు చేర్చుకున్న కొండను గాలించారు. ఎక్కడ సాక్ష్యాలు కనపడటం లేదు, ఎక్కడ కనీసం ఆచూకీ కూడా తెలియలేదు. చిన్న ఆధారం పాప వేసుకున్న ఫ్రాక్ లేదా పాప వేసుకున్న పట్టీలా లేదా చేతులకు చెవులుకున్న రింగిలా ఏది కూడా కనపడలేదు. దీన్ని బట్టి చూస్తే పాప క్షేమంగా ఉంది, కిడ్నాప్ అయిందని మాత్రమే ప్రచారం జరుగుతుంది. దీంతో తల్లిదండ్రులు కూడా ఏదైతే చిన్నారి నాన్నమ్మ లక్ష్యం ఉందో ఆవిడ కూడా సోమవారం శుక్రవారం ఆవిడ కనకదుర్గ వాళ్ళని ఆవిడ గద్దె చెప్తారని ఇక్కడ ప్రచారం. ఆవిడని కూడా మనం అడిగినప్పుడు నా మనవరాలు క్షేమంగానే ఉంది, నాకు దుర్గమ్మ చెప్పింది, ఎవరు ఎత్తుకుపోయారు క్షేమంగా వస్తుందని చెప్తున్నారు. అదే ఆశతో అదే ధీమాతో వారు జీవిస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారంతో తల్లి చాలా విసిగిపోయి ఉంది. చివరికి మీ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుంది మీ చేస్తున్న ప్రచారాన్ని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఉన్న ఒకే ఆధారం ఒక జ్యోతిష్యుడు మాత్రం ఆ చిన్నారి బతికే ఉంది, వారం రోజుల్లో వస్తుందని చెప్పారు. ఒక ఆశ ఉంది. అలాగే చిన్నారి నానమ్మ కూడా ఆవిడకి కనకదుర్గ వాడుతుంది కాబట్టి నాకు దుర్గమ్మ చెప్పింది, మా మనవరాలు క్షేమంగా ఉంది, తిరిగి వస్తుందని చెప్పారు. ఈ ఆశతో మాత్రమే వారు జీవిస్తున్నారని చెప్పాలి. ఎంత గాలించినా ఒకటే ఫలితం కాబట్టి కొన్ని గాలింపు చర్యలు మాత్రం పోలీసులు నిలిపేసినట్టుగానే తెలుస్తుంది సందీప్. ఇప్పుడు చుట్టుపక్కల ఎక్కడ కూడా ఆడవాళ్లు దొరకలేదంటే కిడ్నాప్ దిశగా ఆ కోణంలో కూడా విచారణ చేసే అవకాశం ఉందా? ఇప్పుడు పూర్తిగా కిడ్నాప్ గొడవలోనే ఆలోచిస్తున్నారు. అది కూడా ఊళ్ళోంచి తీసుకెళ్ళినట్టుగా కాకుండా, ఎందుకంటే చిన్నారితో వాళ్ళ కుక్క అదే రోజు మధ్యాహ్నం 11:50 నుంచి 1:05 వరకు ఆ గ్రామంలోని గుడి దగ్గర ఉన్నట్టుగా గుర్తించారు. దాంతో పాటుగా ఏదైతే జంతువులు వేటాడేవాళ్ళు కానీ లేదంటే ఈ వలస వచ్చి అక్కడ జీడి పిక్కలు లేదంటే జీడి మామిడి పళ్ళు ఎదుర్కోవడానికి వచ్చిన వారు కూడా అడవి మార్గంలో వచ్చి అడవి మార్గంలోకి వెళ్ళి ఉంటారు. వాళ్ళే తీసుకెళ్తూ ఉండొచ్చు. అందుకే ఆనవాళ్ళు కనపడలేదు. అడవి మార్గంలో వెళ్ళారు కాబట్టి అక్కడ సీసీ కెమెరాల్లో వాళ్ళు దొరకలేదనే కోణంలో పోలీసులు పూర్తిగా అమ్మాయి కిడ్నాప్ కోణంలోనే ప్రస్తుతం దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.